చంద్రబాబు నాయుడు గారి భద్రత తగ్గించారట. ఇది ప్రభుత్వమే తగ్గించింది. జగన్ ప్రభుత్వం కాదు అధికారంలోని, బాబు గారి ప్రభుత్వమే. ఇది జగన్ టైంలో చేస్తుంటే చంద్రబాబు ప్రాణాలకి హాని కలిగించేటటువంటి కుట్ర పన్నుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటిది హైలైట్ అయ్యేది. ఇప్పుడు తాజాగా చెప్పుకొచ్చింది ఏంటంటే అతి భద్రత అక్కర్లేదన్నారట. ఆచరణలో చేసి చూపిస్తున్నారట చంద్రబాబు గారు. కేవలం 121 మంది సిబ్బంది, పటిష్ట సాంకేతికతతో నిర్వహణ. గతంలో సీఎంగా జగన్కి 980 మందితో సెక్యూరిటీ అంట. అదే ప్రభుత్వం ఆ తర్వాత అధికారికంగా హైకోర్టుకి ఇచ్చింది ఎంతమంది సెక్యూరిటీ అనేటటువంటిది. 980 మంది అంటే దారిలో చంద్రబాబు గారు వెళ్తున్నప్పుడు లేదా జగన్ వెళ్తున్నప్పుడు అన్నా సరే ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వీళ్ళందరూ ఉంటారు. ఎస్ఐలు, సిఐలు, సిపిలు, డీసీపీలు, ఏసీపీలు, ఏఎస్పీలు ఇట్లాగ అందరూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా కలిపి లెక్కేసేసారు జగన్ విషయంలో 980 అనేది. అదే సందర్భంలో అధికారికంగా కోర్టుకి ఇచ్చినటువంటి లెక్క ఏమని ఇచ్చారు, జగన్కి సెక్యూరిటీ పెంచమని అడిగితే అతనికి పాత సెక్యూరిటీనే ఉంది, 110 ఇస్తూనే ఉన్నాము, ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు అని చెప్పుకొచ్చారు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి 110 మందినే ఉంచుకుంటున్నారట. అంటే రెగ్యులర్ సెక్యూరిటీనే ఉంచుకుంటున్నట్టు. అదనపు సెక్యూరిటీ తీసేసేది ఏంటి? ఇంకా దాంట్లో Z+ కేటగిరీలో ఉన్నారు ఆయన, అది తగ్గించరు కదా, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా, అందులో తగ్గించేదే ఉంటుంది. అంటే ఇక్కడ వార్తల ద్వారా మన మెదళ్లలో ఇదివరకు ఔరంగజేబు చాలా మంచోడు, అక్బర్ చాలా మంచోడు, లేకపోతే బాబర్ చాలా మంచోడు, అదే సందర్భంలో మన రాజులందరూ వెధవలు అని ఎలా అయితే మన పాఠ్యపుస్తకాల్లో రాస్తూ చదివే ప్రతిసారి కూడా భారతీయుడైనటువంటి మన రాజు వెధవైతే, ఆ రాజు గొప్పవాడైతే వాడు జాలి తెలిచి వాడి దగ్గర ఉన్నటువంటి 4 పెళ్ళాల్లో ఒక పెళ్ళాన్ని హిందూ అమ్మాయిని చేసుకున్నాడు, అమ్మాయి దేవుడికి దండం పెట్టుకుంటే కూడా ఒప్పుకున్నాడు అని మనకి చరిత్రలో ఎలా అయితే మనల్ని కన్విన్స్ చేసేసారో అది చరిత్ర పుస్తకాలు రాసిన వాళ్ళది. ఇవాళ చరిత్రలు చదవట్లేదు, ఇప్పుడు పత్రికలు అనే చరిత్రలు చదువుతున్నారు. ఈ పత్రికలలో వార్తలు మానేసి భజన చేసే దాంట్లో కూడా ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ అనమాట. చంద్రబాబు గారు భద్రత ఇప్పుడు ఆయనే చెప్పారు, ఎన్నోసార్లు చెప్పారు, కుయ్యలు సౌండ్లు వినబడడానికి వీల్లేదు, అహంకారం ప్రదర్శించొద్దు, అహంభావం ప్రదర్శించొద్దు, ప్రతి ఒక్కళ్ళు అందరిలో కలిసిపోవాలి, డఫేదారులు ఈ హడావిడి అంతా చేయొద్దని. ఎవరైనా ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆ కుయ్యి సైరన్లు ఎక్కడన్నా వినబట్టం మనకు మాన్యయ్య, లేకపోతే ఆయన వెళ్తున్నప్పుడు ఎక్కడ పూలు ఆపడానికి వీల్లేదన్న ఆపట్లేదా? ఇప్పుడు జరిగేది జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ లేనటువంటి వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం లేదు అబ్బా అక్కడంతా అద్భుతంగా మారిపోతుందని బిచ్చాలి. వాళ్ళు ఒకవేళ ఇక్కడికి వచ్చినప్పుడు చూశారనుకోండి, జగన్ గారు అంట 2 గంటలు ఆపేవాడంట, ఇప్పుడైతే 5 నిమిషాలు ఆపుతున్నారట, లేకపోతే పావు గంట ఆపుతున్నారట అని వీళ్ళే అక్కడ జనంలో మాట్లాడతారు. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఒక విచిత్రమైనటువంటి మీడియా సైకలాజికల్ వార్తో నడుస్తుంది.